నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు నుండి మార్కాపురం వెళ్ళే రహదారి ఏదైతుందో ఈ రహదారి మీద నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రహదారి సింగిల్ రోడ్డు కావడము, రోడ్డుకి ఇరువైపులా మార్జిన్స్ సరిగా లేకపోవడంతో ఇప్పటికే వాహన చోదకులు ఇక్కట్టుపడుతున్నారు. తాజాగా సీతానాగులవరం సమీపం నుండి బ్రిడ్జి వద్ద రెండు వైపులా చెట్లు విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. శుక్రవారం ఉదయం వర్షాలు పడుతుండడంతో మార్జిన్ పక్క నుండి గుంతలు కూడా మొత్తం జలమయమయ్యాయి. దీంతో వాహనాలు కిందకి దిగాలంటే ఇబ్బంది ఉంది. ఇదే క్రమంలో చెట్లు కూడా విపరీతంగా పెరగడంతో వాహనాలు కిందకు వెళ్ళలేని పరిస్థితి, పక్కకి వెళ్ళలేని పరిస్థితి. ఈ క్రమంలో ఒక బస్సు వస్తుండడంతో దానికి ఎదురుగా వెళ్ళిన వాహనాలు అడ్డంగా నిలబడిపోవడంతో దాదాపు గంటకు పైన ట్రాఫిక్ స్తంభించిపోయేది. ఆ తర్వాత వాహన చోదకులు ధైర్యం చేసి కాస్త కింద దిగడంతో రహదారి క్లియర్ అయింది. సరైన మార్జిన్ లేకపోవడము, ఇరువైపులు చిల్ల చెట్లు పెరిగిపోవడంతో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని చెప్పేసి వాహన చోదకులు వాపోతున్నారు. మార్కాపురం నుంచి తర్లుపాడు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ల దూరానికి సింగిల్ రోడ్డే ఉంది. అక్కడక్కడ రాస్తా బాగున్నప్పటికీ మిగతా దాదాపు 7-8 కిలోమీటర్ల మేర ఇరుకైన రాస్తాలోనే వాహనాలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా బస్సులు, ఎక్కువగా ఆటోలు తిరుగుతుంటాయి. ఈ రహదారిలో ఆటోలు తిరుగుతున్నప్పుడు ఎక్కువ మంది ప్యాసింజర్స్ తిరిగే ఆటోలు రహదారి దిగి మళ్ళీ ఎక్కడం కష్టం కాబట్టి ఒక రాగానే వాళ్ళు రోడ్డు దిగే పరిస్థితి ఉండదు. దీంతో కార్లు లేదా బస్సులు వెళ్ళేవారు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కందులారెడ్డి గారు, అదేవిధంగా అధికారులు దీనిపై దృష్టి సారించి డబల్ రోడ్డు చేయాలని చెప్పేసి, లేదా కనీసం చిల్ల చెట్టు తొలగించి గుంతలు పూడ్చాలని చెప్పేసి వాహన చోదకులు వాపోతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు దీనిపై స్పందిస్తారా లేదా ఎప్పట్లాగానే సమస్య విని మౌనంగా వారి పనులు చేసుకుంటారనేది ముందు కానీ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.